ఏపీ రాజధాని అమరావతిలో నేటి నుంచి రెండో దశ ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. గుంటూరు, పల్నాడు జిల్లాల పరిధిలో 7 గ్రామాల్లో భూ సమీకరణ చేపట్టనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఒకే రోజు గ్రామాల వారీగా నోటిఫికేషన్ జారీ చేసి భూ సమీకరణ ప్రారంభించబోతున్నారు మంత్రి నారాయణ. రెండో దశలో మొత్తం 20,494 ఎకరాల భూమిని సమీకరించనున్న ప్రభుత్వం రాజధానిలో కీలక మౌలిక వస్తువుల నిర్మాణానికి భూసేకరణ చేపడుతోంది. ఇందులో పట్టాభూమి 16,562 ఎకరాలు కాగా అసైన్ భూమి 104 ఎకరాలు, ప్రభుత్వ భూమి 3,828 ఎకరాలు. వైకుంఠపురం, పెద్దమద్దూరు, ఎండ్రాయి, కర్లపూడి, వడ్లమాను, హరిశ్చంద్రపురం, పెద్ద పరిమి గ్రామాల్లో రెండో దశ భూ సమీకరణ జరగబోతోంది. అయితే మొదటి దశలో ఇప్పటికే 33,800 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా సమీకరించింది ప్రభుత్వం. ఇప్పుడు రెండో దశను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్తోంది. ఈసారి భూ సమీకరణ ప్రాజెక్టుల వారీగా విభజించి నిర్వహించనున్నట్టు ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజధానిలో నిర్వహించబోయే ప్రధాన ప్రాజెక్టుల కోసం భూ సమీకరణ జరుగుతోంది. స్పోర్ట్స్ సిటీ నిర్మాణం, కొత్త రైల్వే లైన్ అభివృద్ధి, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఇన్ఫ్రా కారిడార్ అనుసంధాన పనుల కోసం ఈ ల్యాండ్ పూలింగ్ అంటున్నారు. ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం ఇకపై ప్రతి అభివృద్ధి ప్రాజెక్టుకు అవసరమైన భూములు ప్రత్యేకంగా గుర్తించి సమీకరించబోతున్నారు. భూసేకరణ ప్రక్రియలో గ్రామస్తులకు, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పారదర్శక విధానం పాటిస్తామని అధికారులు పేర్కొన్నారు. అమరావతి అభివృద్ధిని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుండగా రెండో దశ ల్యాండ్ పూలింగ్ రాజధాని మౌలిక వసతుల కలను మరింత ముందుకు తీసుకెళ్లే కీలక అడుగుగా నిలవనుంది. భూ సమీకరణ నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత 30 రోజుల వరకు అభ్యంతరాల కోసం గడువిచ్చింది ప్రభుత్వం. రైతుల్లో ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే ఆలోగా తెలియజేయొచ్చని సిఆర్డీఏ అధికారులు పేర్కొన్నారు. అదేవిధంగా వీలైనంత త్వరగా రిటర్నబుల్ ప్లాట్లలో మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చింది ప్రభుత్వం. గతంలో అమరావతి రాజధాని కోసం భూ సమీకరణ చేపట్టి జనవరి 2 నాటికి సరిగ్గా 11 ఏళ్లు పూర్తయ్యాయి. తొలి విడత ల్యాండ్ పూలింగ్ తుళ్లూరు మండలంలోని నేలపాడు గ్రామం నుంచి ప్రారంభించారు. ఈసారి కూడా అదే మండలంలోని వడ్డమాను నుంచి ల్యాండ్ పూలింగ్ ప్రారంభిస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మణికుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. మణికుమార్, చెప్పండి, ఈ రోజు నుంచి కూడా రెండో దశ అమరావతికి సంబంధించి ల్యాండ్ పూలింగ్ అయితే ప్రారంభమవుతోంది. దానికి సంబంధించిన తాజా అప్డేట్స్ ఏంటి మణికుమార్? ప్రస్తుత అమరావతి రాజధానికి సంబంధించి విస్తరణ అభివృద్ధిలో భాగంగా రెండో దశ ల్యాండ్ పూలింగ్కు సిఆర్డీఏ శ్రీకారం చుట్టింది. ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి నోటిఫికేషన్ జారీ చేయడంతో పాటు భూమి సమీకరణ కూడా సేకరించడానికి సిఆర్డీఏ ప్రణాళిక వేసింది. అయితే ఈ నేపథ్యంలో దాదాపు 7 గ్రామాల నుంచి, అంటే అమరావతి మండలంలో 4 గ్రామాలు, అదేవిధంగా తుళ్లూరు మండలంలో 3 గ్రామాల నుంచి మొత్తం 7 గ్రామాల నుంచి దాదాపు 20,494 ఎకరాల భూమిని సమీకరించడానికి ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ రోజు నుంచి కూడా నోటిఫికేషన్ జారీ చేసి భూమిని సేకరించబోతున్నారు మంత్రి నారాయణ. ఈరోజు ప్రస్తుతం తుళ్లూరు మండలంలోని వడ్డమాను గ్రామం నుంచి కూడా సిఆర్డీఏ కార్యాలయం నుంచి ఈ ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. మరికొద్దిసేపట్లోనే రైతులందరూ కూడా ఇక్కడికి చేరుకుని స్వచ్ఛందంగా భూములు సిఆర్డీఏకి అప్పజెప్పబోతూ ఉన్నారు. అయితే ఇప్పటికే దాదాపు 7 గ్రామాలు, అంటే అమరావతి మండలానికి సంబంధించి 4 గ్రామాలు, వైకుంఠపురం, అదేవిధంగా పెద్దమద్దూరు, అలాగే ఎండ్రాయి, అదేవిధంగా కార్లమూడి, లేపల్లె గ్రామం, అదేవిధంగా అమరావతి మండలానికి సంబంధించి 3 గ్రామాలు, అంటే వడ్డమాను, అదేవిధంగా మరొక 2 గ్రామాలతో పాటు ఈ 3 గ్రామాల్లో కూడా దాదాపు ఈ 7 గ్రామాల్లో మొత్తం ఈ ల్యాండ్ పూలింగ్ జరగబోతుంది. అంటే ఈ మొత్తం ఏదైతే ఈ ల్యాండ్ పూలింగ్ జరిగేటువంటి భూమి ఉంది, ఇదంతా కూడా అమరావతికి సంబంధించి భారీ ప్రాజెక్టుల నిర్మాణానికి ఉపయోగించబోతున్నట్టు సిఆర్డీఏ ప్రకటించింది. ఇప్పటికే అంటే రైల్వే స్టేషన్ కావచ్చు, లేదంటే రైల్వే ట్రాక్కి సంబంధించి, లేదంటే ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి, లేదంటే ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ లాంటి భారీ ప్రాజెక్టులకు ఈ ల్యాండ్ అంతా కూడా ఉపయోగించనుంది సిఆర్డీఏ. మిగిలినటువంటి భూమిని ప్రభుత్వ అవసరాల కోసం కూడా ఉపయోగించినట్లు తెలిసింది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి ఏదైతే నోటిఫికేషన్ జారీ చేసిన, ఈ రోజు నుంచి నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో
ఇవాళ నుంచి 30 రోజుల పాటు రైతులకు గడువు ఇస్తారంటే ఏదైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలని చెప్పి గడువేస్తారు. ఏదైనా రైతులకు కానీ లేదంటే గ్రామస్తులు కానీ ఏదైనా అభ్యంతరాలు ఉంటే ఈ 30 రోజుల్లో కూడా తెలపొచ్చు. దీనికి సంబంధించి ఏదైతే ఈ గ్రామాలు ఏవైతే ఉంటాయో 7 గ్రామాలతో పాటు భూమి సేకరించినటువంటి మొత్తం ఆ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు అంటే రైతులకు ఇచ్చేటువంటి భూమిని ఇచ్చిన తర్వాత రైతులకు ఇచ్చేటువంటి రిటర్నబుల్ ఫ్లాట్కి సంబంధించి ఆ ఫ్లాట్లలో మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తామని అతి త్వరలో కల్పిస్తామని చెప్పి సిఆర్డీఏ చెప్పింది. ఎందుకంటే గతంలో మొదటి దశ పూలింగ్కి సంబంధించి 33,800 ఎకరాల రైతులు సిఆర్డీఏకి ఇచ్చారు. అయితే దానికి సంబంధించిన రిటర్నబుల్ ఫ్లాట్కి సంబంధించి మౌలిక సదుపాయాల కల్పనలో కాస్త ఆలస్యం కావడం లేదు, గందరగోళం లేదంటే ఇతర సమస్యలు ఉన్న టెక్నికల్ సమస్యలు ఉన్న నేపథ్యంలో అక్కడ కొంత సమస్య ఉంది. కాబట్టి దానికి సంబంధించి ఇప్పుడు ఇచ్చేటువంటి భూములకు సంబంధించి రైతులకు ఇచ్చేటువంటి ప్లాట్లకు సంబంధించి ఒక పక్కా ప్రణాళికలో వెళ్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఎక్కడ కూడా రైతులకు కావచ్చు గ్రామస్తులు కావచ్చు ఇబ్బందులు కలగకుండా మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా ఈ ల్యాండ్ పూలింగ్ జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే గతంలో మొదటి దశ ల్యాండ్ పూలింగ్ చేసినప్పుడు మొత్తం ఓవరాల్గా నోటిఫికేషన్ జారీ చేసి భూములను సేకరించారు. అయితే ఇప్పుడు ఏ గ్రామానికి ఆ గ్రామం అంటే ఇప్పుడు ఉన్నటువంటి 7 గ్రామాలు ఏవైతే ఉన్నాయో 7 గ్రామాలకు సంబంధించి కూడా ఏ గ్రామానికి ఆ గ్రామానికి సంబంధించి తాజాగా నోటిఫికేషన్ జారీ చేసి ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా కూడా సిఆర్డీ అధికారులు అటు మంత్రి నారాయణతో పాటు సిఆర్డీ అధికారులు త్రిసభ్యుకట్ వీళ్ళంతా కూడా ప్రత్యేక ప్రణాళిక చేస్తూ ఉన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి 7 గ్రామాల్లో కూడా గ్రామ సభలు ఏర్పాటు చేశారు. గ్రామస్తులకు సంబంధించి అంటే ఈ అమరావతి ఏదైతే భారీ ప్రాజెక్టులు వస్తాయి ఈ ప్రాంతంలో దాని తర్వాత వచ్చేటువంటి అభివృద్ధి ఫలాలు ఏ విధంగా రాబోతున్నాయి, ఏ విధంగా ఈ ప్రాంతం అంతా అభివృద్ధి కాబోతుంది, రైతులకు కానీ ప్రజలకు కానీ ఏ విధంగా ఇది మెరుగుపరుస్తుంది, జీవన పరిణామాలు అన్నీ కూడా మెరుగుపరుస్తాయి. కాబట్టి దానికి సంబంధించి కూడా పూర్తిగా రైతులకు గ్రామస్తులకు అవగాహన కల్పించే విధంగా గ్రామ సభలు కూడా ఏర్పాటు చేస్తారు. అయితే కొన్ని చోట్ల గ్రామ సభల్లో మౌలిక వసతులకు సంబంధించి రిటర్నబుల్ ఫ్లాట్లలో ఇచ్చేటువంటి మౌలిక వసతులకు సంబంధించి కొంత అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యం వాటన్నిటి కూడా సందేశాలను రైతులకు కావచ్చు గ్రామస్తులు కాబట్టి వచ్చేటువంటి సందేశాలను నివృత్తి చేస్తూ ఒక పక్కా ప్రణాళికలో ఈ ల్యాండ్ పూలింగ్ జరుగుతూ ఉంది. ప్రస్తుతానికి ఈ రోజు నుంచి కూడా ఈ ల్యాండ్ పూలింగ్ 7 గ్రామాల్లో కూడా జరుగుతుంది. జరిగిన తర్వాత అమరావతి పనులన్నీ కూడా అభివృద్ధి పనులన్నీ కూడా వేగవంతం అవుతున్నట్లు కూడా మనకి తెలుస్తూ ఉంది. ప్రసన్న రైట్ వన్ కుమార్, థ్యాంక్ యూ. మొత్తంగా కూడా అమరావతి రాజధాని నిర్మాణంకి గాను ఈరోజు 2వ దశ ల్యాండ్ పూలింగ్ అయితే ప్రారంభించబోతున్నారు. దీనికి గాను అటు పల్నాడు గుంటూరు జిల్లాల్లో 7 గ్రామాల్లో కూడా భూ సమీకరణ చేసే దిశగా కూడా అటు మంత్రి నారాయణ ప్రణాళికలు సిద్ధం చేశారు.